హలో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. అందరం కలిసి పెళ్ళికి అయితే వెళ్తున్నాం. ఎప్పుడు పెళ్ళికి ఆడికిడికి తిరుగుతూనే ఉంటావా అక్క అని అనుకోకండి. ఇంకా మీకు చూసేటోళ్ళకి అట్లా అనిపిస్తుందని ఇంకా నేనైతే రిసెప్షన్ పెళ్ళి అన్నీ ఒకే వీడియోలో అయితే పెట్టిన. ఆల్రెడీ మన ఛానల్లో ఎక్కువ వ్లాగ్స్ అని పెళ్లి వ్లాగ్సే ఉన్నాయి కదా, అందుకని పెళ్లి రిసెప్షన్ వీడియో అయితే ఒకే వీడియోలో అయితే పెట్టేసిన. ఎక్కడికైనా బయటికి వెళ్తున్నాం అంటే సరే, పిల్లలకున్నంత ఎక్సైట్మెంట్ అయితే ఎవ్వరికి ఉండదు అసలు. ఇప్పుడు ఒకే చోట ఉండనిస్తాం కదా వాళ్ళని, అట్లా ఇట్లా బయట తిప్పుకొస్తాం అట్లా అన్నట్టు ఇంకా తీసుకెళ్తానమాట. ఇంకా దారిలో అయితే టిఫిన్ అయితే చేసినాం. ఈ టిఫిన్ ఎక్కడ తెలుసా మీకు? చింతపల్లి దగ్గర ఉంటుంది కదా, సాయిబాబా టెంపుల్ పక్కన, అక్కడైతే సూపర్ టేస్ట్ ఉంటుంది టిఫిన్ అయితే. ఇంకా అక్కడ వెళ్ళి తినే వారికి ఏ టైం అవుతుంది అన్నట్టు అక్కడ టిఫిన్ చేసి చాయ్ తాగి మంచిగా పిల్లలతో అయితే రిటర్న్ వెళ్తున్నాం. ఎక్కడికైనా బయటికి వెళ్తున్నాం అంటే సరే, ఇంకా మా పిల్లలతో పాటు నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఇంకా మా వదిన వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాం. తర్వాత వాళ్ళని కూడా రిసీవ్ చేసుకొని ఇంకా అందరం కలిసి మళ్ళీ స్టార్ట్ అయ్యింది. బయట ఎండలు అయితే అసలు మామూలుగా లేదు. ఇంకా మేము కార్లోనే వెళ్ళినాం కదా, అంత ఏం ఇబ్బందిగా అనిపించలేదు జర్నీ కూడా. పిల్లలతోటి ఇంకా స్నాక్స్ అవన్నీ తినుకుంటా మొత్తానికి అయితే చేరుకున్నాం. ఇంకా చూడండి అక్కడ స్టేజ్ దగ్గర ఇంకా మా అత్తమ్మ నేను అందరం కలిసి ఫొటోస్ దిగి వాళ్ళకి విషెస్ చెప్పి మేము వచ్చే లోపల అయితే ఇంకా పెళ్ళి అయితే అయిపోయింది. కొంచెం లేట్ అయిందన్నమాట. ఇంకా అప్పటిలోపు పెళ్ళి అయితే ఇంకా విషెస్ చెప్పి వాళ్ళకి అక్కడ పిక్స్ అయితే దిగినాం, చూసేయండి. విలేజ్ లో పెళ్లి అంటే చాలు, ఇంకా ఐస్ క్రీమ్ బండి అయితే కంపల్సరీ ఉంటుంది అక్కడ. ఏ ఐస్ క్రీమ్ అయినా సూపర్ టేస్ట్ ఉంటుంది. కాస్ట్ మాత్రం ఎక్కువనే ఉంటుంది కానీ హైదరాబాద్ లో ఉన్నంత స్వీట్నెస్ అయితే ఉండదు. మీ పిల్లలు మేము అందరం కలిసి ఐస్ క్రీమ్ తిని తర్వాత నేను మా పెద్దదిన మోదిన అందరం కలిసి థమ్స్ అప్ దాక్కుంటా మాట్లాడుకుంటా అందరినీ మనం ఎప్పుడు కలుస్తాం చెప్పండి. వాళ్ళకి టైం ఉండదు, వాళ్ళకి టైం ఉన్న మనకు టైం ఉండదు. అట్లా బిజీ లైఫ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ వరకు అయితే ఇంకా పెళ్లి వ్లాగ్. నెక్స్ట్ అయితే రిసెప్షన్ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంకా మొత్తం నేను తినేవి అవన్నీ పెట్టలేదు, మీకు కూడా బోరింగ్ ఉంటుంది కదా, చాలా ఉన్నాయి అన్నట్టు. ఇంకా ఇదైతే రిసెప్షన్ వ్లాగ్ అన్నమాట. మార్నింగ్ నే అందరం ఇంకా ఒకే చోట కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇంకా బ్యాక్ సైడ్ చూడండి స్టేజ్ డెకరేషన్ అవుతుంది. ఇంకా నేను వీడియో తీస్తుంటే నవ్వుతున్నారు వాళ్ళు. ఇంకా నెక్స్ట్ మనం రేపు వస్తాము యూట్యూబ్ లో అన్నట్టు ఇట్లా నవ్వుతున్నారు. ఇంకా మా అన్న, మా అత్త, మా మామ, వదిన అందరు వాళ్ళే అవుతారు అనమాట. ఇంకా అందరం కలిసి ఇంకెప్పుడు ఒకసారి కలుస్తాం కదా అన్నట్టు ఇంకా మంచిగా మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఇంకా తర్వాతకి అయితే ఇంకా పెళ్ళి అంటే చాలు, ఫస్ట్గా ఈ గుగ్గిళ్ళు, తర్వాత ఈ బోటి ఫ్రై అయితే కంపల్సరీ ఉంటుంది. ఇంకా థమ్స్ అప్, బోటి ఫ్రై, గుగ్గిళ్ళు అన్నీ వేసుకొని ఒక చోట మంచిగా నేను, మా వదిన, తను వచ్చేసి మా మరిది అందరం కలిసి ఒకే చోట తింటున్నాం. ఇంకా అందరం అనుకుంటున్నాం అన్నమాట, ఏంటంటే అందరు పెళ్ళిళ్ళనేమో అందరూ వేరే వేరే మందు అవంతా తాగితే మనమేమో మంచిగా స్టఫ్ పెట్టుకొని. నమస్తే దోస్తులు, మేమైతే పెళ్ళిళ్ళ బ్యాచ్, థమ్స్ అప్ బ్యాచ్. అందరూ బీర్లు కోటర్లు డీజర్లు తాగితే మేము మాత్రం థమ్స్ అప్ తాగి కూడా ఊగుతాం, డ్యాన్స్ చేస్తాం, బరాబర్ ఉంటాం. మేమైతే థమ్స్ అప్ అని తక్కువ చూపు చూడకండి, థమ్స్ అప్ మాది బెస్ట్ చాయిస్. మహేష్ నువ్వు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, థమ్స్ అప్ గ్యాస్, ఆల్వేస్ థమ్స్ అప్. నెక్స్ట్ అయితే మా పిల్లలు అయితే ఎండకైతే ఐస్ క్రీమ్ తినాలంటారు. ఇంకా నేను కూడా రెండు ఇప్పించేసి ఇంకా వాళ్ళతో పాటు తిన్నా. ఇంకా తర్వాత స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఇంకంతా హడావిడిగా చూడండి. ఇంకా తను వచ్చేసి మా అందరు నాకు చిన్నమ్మలు వాళ్ళే. మా అత్తమ్మకి వాళ్ళ అత్తమ్మ కూతుర్లు అన్నమాట వాళ్ళు, అంటే నాకు చిన్నమ్మలే కదా. ఇంకా తర్వాత పిక్స్ అందరం అక్కడ అయిపోయినాక ఇంకా మా బుడ్డి చూడండి ఎట్లా నవ్వుకుంటుందో. తను ఎంత మంచి క్యూట్గా ఆడుకుంటుంది. ఇంకా ఆడుకున్నంతసేపు మంచిగా ఆడుకుంటుంది కానీ ఏడుస్తే మాత్రం అస్సలు మాట అంటే వినదు. ఇంకా తను కూడా తన ఫ్రెండ్స్తో కలిసి మంచిగా ఆడుకుంటుంది. పెళ్ళికి వెళ్తున్నప్పుడు అనుకున్న మాట, ఎంత సతాయిస్తారో ఏడుస్తుందో అని అనుకున్నా కానీ మంచిగా ఆడుకుంది, మంచిగా ఎంజాయ్ చేసింది. ఇంకా తర్వాత ఐస్ క్రీమ్ తినడం అయితే స్టార్ట్ చేసింది. అయ్యో ఇన్నికన్నా ఐస్ క్రీమ్ తినిపిస్తున్నావు, సర్ది ఏమైనా కాదా అక్క అని అనుకుంటున్నారా? అయితే ఏం చేద్దాం చెప్పండి, ఎండలు అయితే ఆ రేంజ్లో ఉన్నాయి. ఇంకా 1 or 2 అయితే ఏం కాదు అన్నట్టు తినిపించిన నేను కూడా.
ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తున్నారు కదా, అదేదో సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోతే కదా, చేసుకుంటారు కదా, చేసుకుంటారులే. చలో వ్లాగ్లోకి అయితే కంటిన్యూ చేద్దాం. ఎండలున్నా ఏమున్నా కానీ ఇంకా మా పాప చూడండి పిక్స్ దిగుదామంటే ఏడవడం అయితే స్టార్ట్ చేసింది. నేను చెప్పిన కదా ఉన్నంతసేపు మంచిగానే ఉంటుంది, ఏడవడం స్టార్ట్ చేసిందంటే అస్సలు మాట వినదు. ఎంత చెప్పినా అసలు ఎంత ఓదార్చినా ఉండదు. అలా ఉంటుంది మా పాపతో, మామూలుగా ఉండదు. ఇంకా తర్వాత స్టేజ్ దగ్గరికి వెళ్ళి అయ్యో మాటల్లో పడి మర్చిపోయినా, ఇంతకి పెళ్ళి ఎవరిదన్నా చెప్పలే కదా. ఇంకా మా బావ వాళ్ళ అత్త వాళ్ళ కొడుకు, అంటే నాకు అన్న అవుతాడు అన్నమాట. అంటే మా బావ వాళ్ళ అత్త మామ, అంటే సొంత మేనత్త అన్నమాట. నేను మా బావ కలిసి మంచిగా బొట్లు పెట్టి, తర్వాత మా పెద్దమ్మ పెద్దన్నకి అయితే బట్టలు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాం. తర్వాత మళ్ళీ ఒకసారి అందరం కలిసి అక్కడ పిక్స్ అయితే దిగినాం, మంచిగా మాట్లాడుకుంటున్నాం. ఇంకెప్పుడో ఒకసారి ఇట్లా పెళ్ళిళ్ళు ఉన్నప్పుడే కదా అందరం ఒకే చోట కలుస్తాం. ఇంకెప్పుడు అంటే ఎవరి లైఫ్ వాళ్ళకి బిజీగా ఉంటుంది కదా, టైం ఉండదు ఎవరికనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇంకా అందరం ఒకే చోట ఇలా కలిసినప్పుడే మంచిగా ఎంజాయ్ చేసుకోవాలి. ఇంకా మేము అట్లనే మాట్లాడుకుంటా. ఈ పెళ్ళిళ్ళు ఏంటంటే మా పాప అయితే నా ఫోన్ పలగొట్టేసింది, మొత్తం స్క్రీన్ మొత్తం మలిగిపోయింది. నేను ఇట్లా వాయిస్ ఓవర్ కూడా కొంచెం బ్లర్గానే వస్తుంది అనుకుంటున్నా. ఇంకా చూద్దాం, ఫోన్ కూడా మంచిగా చెప్పాలి. అసలు నా మిస్టేక్ అయిపోయింది అనమాట. పాప మొత్తం ఫోనే పలగొట్టేసింది. ఏం చేద్దాం చెప్పండి, ఇలా అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చలో ఇంకా ఇలాంటి ఇంకో వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.